ఏం చెప్పాం? సంఘము ఏమి కలిగి ఉండాలి? 5 ఉంటాయని చెప్పాను. సంఘం ఏమి కలిగి ఉండాలని 5 చెప్పాను. మొదట ఏం చెప్పినా? సంఘ సహవాసము కలిగి ఉండాలి. మొదటిది ఏముండాలి? సంఘ సహవాసం కలిగి ఉండాలి. రెండవది సంఘం ఐక్యత కలిగి ఉండాలి. మూడవది సంఘము దైవ ప్రేమ కలిగి ఉండాలి. ఈ 3 విషయాలు చెప్పిన. 4-5 విషయాలు ఇవాళ మాట్లాడుకున్నాం. అంటే పార్ట్ 2 అన్నమాట. ఏంటిది? సంఘము ఏమి కలిగి ఉండాలి. 4వది అంటే సంఘము పరిశుద్ధము కలిగి ఉండాలి. సంఘం ఏముండాలి? నాన్న పిల్లలు మాట్లాడకండి, సైలెన్స్, మాట్లాడదు. ఏం చేయాలి? 4వది ఏంటిది? సంఘము పరిశుద్ధత కలిగి ఉండాలి. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం చదువుకున్నాం. లేవి కాండం 11వ అధ్యాయం 44వ వచనం. పేజ్ నెంబర్ వచ్చి పాత నిబంధన 90. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, నీకు వేలాది కొత్త వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. పరిశుద్ధ వాక్యం చెప్పుకుండగా మీరు ఉన్నమని వేడుకుంటాం తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసు మీరు దయచేయమని వేడుకుంటాం తండ్రి. వాక్యము అర్థమయ్యేందుకు దయచేయమని వేడుకుంటాం తండ్రి. నీ ఆత్మచేత నింపమని వేడుకుంటాం తండ్రి. మీరే మా ద్వారా మహిమలు, ఘనతలు, ప్రభావం పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏం చేయాలట? దేవుడు పరిశుద్ధుడుగా, ఇంతకుముందు ఏం చెప్పినా? సహవాసం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, దైవ ప్రేమ కలిగి ఉండాలి. ఈ దైవ ప్రేమ ఈ 3 కలిగినప్పుడు నీలో ఆటోమేటిక్గా ఏమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. ఆ పరిశుద్ధత ఎక్కడ నుండి వస్తుంది అంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. అందుకని ఇక్కడ పాత నిబంధన ఏమంటుందంటే, నేను నీ దేవుడైన యెహోవాను. అక్కడ 2 చుక్కలు ఉంటాయి, చూడండి, ఉన్నాయా? నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునండి. మరి పరిశుద్ధపరచుకోవాలంటే ఏం చేయాలా? నేను ఇంతకుముందు చెప్పిన సహవాసం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈ 3 ఎప్పుడైతే నీలో కలుగుతాయో నీలో ఆటోమేటిక్గా పరిశుద్ధత వస్తుంటది. హల్లెలూయా. ఏమొస్తుంది? పరిశుద్ధత. పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది అంటే ప్రేమ. ఎప్పుడైతే కపటము లేకుండా నీవు ఎప్పుడైతే జీవిస్తావో, నీ కలుషితం లేకుండా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడే పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత అంటే ఎక్కడో రాదు, ఎలాగైనా రాదు. ఎందుకంటే ఎంత శ్రమ తెచ్చినా, ఎంత బాధ పెట్టినా యేసుక్రీస్తు ఏం చేసిండు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూయించు. అవునా కదా? వాళ్ళు ఎరగరు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు పరిశుద్ధంగా లేరు, వాళ్ళలో ప్రేమ లేదు, ఒకరి ఏడల ఒకరి ప్రేమ కలిగి లేరు. ఒకరిని చూస్తే ద్వేషం వస్తుంది. కొంతమంది చూస్తే ఇట్లా చూస్తాడు, రావడం చూస్తాడు, ఇట్లా చూస్తాడు కోపంగా. ఎవరైనా చూస్తే ఏమవుతుంది? కోపంగా చూస్తారు. ఏమన్నా అన్నాం అనుకో, పిల్లలు కూడా మనం గట్టిగా మనం ఎక్కువ చూస్తారు. పిల్లలు కూడా ఏదో, అవునా కదా? కోపం. అన్నదమ్ములలో కూడా వీళ్ళు అయితే ఏం చేస్తారు? కోపంగా చూస్తాడు. ఆడు చూస్తాడు, బయటికి వెళ్ళి పోతున్నాడు కూడా కోపంగా చూస్తూనే ఉన్నాడు. నీలో పరిశుద్ధత ఉన్నట్ట? నీలో కోపం ఉన్నది, క్రోధం ఉన్నదంటే నువ్వు పరిశుద్ధుడవు కాదన్నట్టే. హల్లెలూయా. ఏమి చెప్తుంది? అందుకనే ఏం చెప్తుంది? సహవాసము, ఐక్యత, ప్రేమ ఎప్పుడైతే నీలో కలుగుతుందో అప్పుడే నువ్వు పరిశుద్ధంగా కలుగుతావు. వాడు నిన్ను కీడుపరచుడు, వాళ్ళు నిన్ను బాధ పెట్టిండు, అయినా వాళ్ళని చూసి చిరునవ్వుతో చింతించి వారిని క్షమించాలి. దేవా, వీళ్ళు ఏం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించాలి. నీ నోటి నుండి కూడా ఆ మాట ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు పరిశుద్ధుడవు అన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధత ఉండాలి. పాత నిబంధనలో ఉన్నది మాట కొత్త నిబంధనలో ఉంటుంది. కొత్త నిబంధనలు ఎక్కడ ఉంటుంది అంటే ఒకసారి చూసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనంలో ఉంటుంది. ఏమనుంటుంది అంటే, పేతురు గారు రాస్తున్న అపోస్తులైన పేతురు గారు ఆయన తెలియపరిచిన దేవుడు, ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నప్పుడు ఆ మాటలు తెలియపరిచింది. ఏమనంటే చదవమ్మా 14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధుడనై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. పాత నిబంధన రాయబడి ఉన్నది కదా. ఇంకా చదువు. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును
పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఆ. మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అబ్బబ్బబ్బబ్బ, ఏం చేయాలట? సమస్త ప్రవర్తననే. పరిశుద్ధత ఎక్కడ ఉంటుంది? ప్రవర్తన ద్వారా తెలుస్తుంది. ఇప్పుడే చెప్పిన. అందుకని ఏమన్నా కోపంగా చూస్తారు. ఇట్లా కోపంగా చూసినప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు కోపంగా చూసినాం అనుకో, మన ప్రవర్తన అప్పుడు తెలుస్తుందో తెలియట్లేదా? మరి నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్ట, కోపంగా ఉన్నట్ట? అంటే నీ మనసులో ఏదో ఉన్నది, కపటం ఉన్నది కదా, కోపము క్రోధం ఏదో ఉన్నది. వాడితో ఏంది మాట్లాడేది, వాడితో నేను చేసేది ఏంటి అన్నది నీలో అన్ని ఏంటంటే గతాన్ని తోడుకుంటారు. ఏమంటారు ఇక్కడ? ఏమున్నదట? మీరు పూర్వము ఆజ్ఞల దశలో మీరు కూడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అంటే పూర్వం అంటే ఒకరితో శత్రుత్వం ఏమవుతుంది? ఏదో ఒక విషయంలో వస్తుంటారు శత్రుత్వం. అవునా కదా? తిట్టడంలో, కొట్టడం కానో, మన గెట్టు కానో, పొలం కానో, పని కానో, ఎక్కడో ఒకటి వస్తుంది. అంటే అది పూర్వం పాతదే. ఆ పాతదాన్ని పట్టుకొని నువ్వు నడవక. అర్థమైందా నేను చెప్పేది? బైబిల్ ఉన్నది. పేతురు చాలా మహా జ్ఞానంగా రాసింది వాక్యాన్ని. ఆ పాతదాన్ని, పూర్వదాన్ని పట్టుకోనగా, కొంతమంది ఉంటారట పగ ఉంటుందట, తాతల పగ ఉంటుందట. తాత తండ్రుల పగ ఉన్నది రాబోయే వాడు అనుకుంటాడు. ఇక పగతో పెరుగుతాడు, పిల్లలు వాళ్ళందరూ పెరుగుతాడు. తెలుసా ఇది? ఎందుకంటే గిట్ల పంచాయతీ ఇది. ఎక్కడ పంచాయతీ? గిట్ల పంచాయతీ, భూముల పంచాయతీ అన్నమాట. ఇట్లా వస్తాండది, పగలు వస్తాంటాయి. అంటే ఆ పూర్వమైన పగలు, ఆ పగలన్నీ వదిలేసి నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధంగా మీరు ఉన్నారని తెలియపరిచేది ఎప్పుడంటే మీ ప్రవర్తన. అర్థమవుతుందా? నీ ప్రవర్తన. నువ్వు నీ శత్రువు అయినా పోయి, అయ్యా వందనాలు, మంచిగున్నావా, బాగా రోజు పండగ మంచిగా జరుపుకున్నా, ఎలా జరిగింది పండుగ, ఫంక్షన్ మంచిగా జరిగిందా? నిన్ను పిలవలేదు. ఏం పిలవలేదు? మీ ఇంట్లో ఫంక్షన్ మంచిగా జరిగిందా, అందరు బాగున్నారా, ఆరోగ్యం ఇట్లా బాగుందా అని అడిగినావు అనుకో, వాళ్ళకి ఏమనిపిస్తుంది? నువ్వు కొట్టకున్నా తిట్టకున్నా చెప్ప మీద చల్ల కొట్టిన అనిపిస్తుంది. అంటే వీడు నా శత్రువు కదా, వీడు నా యోగక్షేమాలు అడుగుతున్నాడేంటి? అర్థమైంది మరి చెప్పేది? వీడు నా శత్రువే కదా, నా యోగక్షేమాలు ఎందుకు అడుగుతున్నాడు? కొంతమంది వేరే విధంగా ఆలోచించుకుంటారు. కొంతమంది ఏమో మన పరిశుద్ధత ఎప్పుడైతే వారికి అప్పుడు తాకుతుందో వాళ్ళు కూడా మారిపోతారు. హల్లెలూయా. అంటే ఎందుకంటే మనం అడిగే విధానాన్ని గుర్తుపడి పట్టుకుంటుంది. నవ్వుకుంటేనే కూడా మనసులో పట్టుకుని కొంతమంది అంటారంటే కడుపులు అనేది కవ్వేయించుకుంటూ వస్తుందా అని అంటారు. విన్నారా ఈ సామెత కూడా? ఏంటంటే కడుపులు అనేది కవ్వేయించుకుంటే వస్తుందా? అన్ని కడుపులో ఒకటి ఉన్నది, నీ మనసులో ఒకటి ఉన్నది, కానీ మీ రైతులకు నవ్వుకుంటా అన్న అంత మంచినా, అక్క అంత మంచుకున్నావా? అర్థమవుతుందా నేను చెప్పేది? అది పరిశుద్ధత కాదు. నీ కడుపులో నుండి రావాలి, నీ హృదయంలో నుండి నీ పరిశుద్ధత బయటికి తెలియపరచాలి. ఎందుకు తెలియపరచాలంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచిండు? పరిశుద్ధులుగా ఉండుటకే. హల్లెలూయా. దేవుడు తెస్సలోనిక మొదటి పత్రికలో ఉంటుంది. హల్లెలూయా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి తీయండి. హల్లెలూయా. దీని పక్కనే ఉంటుంది, వెనుకకు తీయండి. పేతురు పక్క పట్టే ఉంటుంది, వెనుకకి తీయాలి. తీయాలి. చూడండి 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధుల అగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఎందుకు పిలిచినాడు దేవుడు? పరిశుద్ధులుగా ఉండుటకే మిమ్మల్ని పిలిచినాడు కానీ అపవిత్రులుగా ఉండడం కాదు. వారి మీద వీరి మీద కోపం చెప్పుకుంటా, వారి మీద వీరి మీద చాడీ చెప్పుకోవడం కాదు. అవునా కదా? ఈ చాడీలు ఎవరు చెప్పుకుంటున్నారు? పాస్టర్లే చెప్పుకుంటున్నారు. చాలా మంది పాస్టర్లు ఈ పాస్టర్ అలా చేస్తున్నారు, ఆ పాస్టర్ ఇలా చేస్తున్నారు. ఎప్పుడైతే పాస్టర్ల మీద చాడీలు ఎప్పుడైతే చెప్పుకుంటున్నారో, అలా ఎప్పుడైతే తయారయ్యారో సాతాను వాడు లేచిండు. హల్లెలూయా. సాతాను కూడా ధ్వజమెత్తిండు. చాలా మంది మీకు తెలియదు, చాలా మంది కూడా సాతాను సభ్యులు ఏం చేస్తున్నాడు? మొత్తం తిరుగుతున్నారు. మొత్తం ఎక్కడ సంఘం ఉన్నదో ఆ సంఘం కాడికి వెళ్ళి ఆ సంఘం వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. మీరు ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, చర్చికి పోకూడదు, పాస్టర్ అంతా కొట్టాలి, పాస్టర్లు నిలగొట్టాలి అని బోధించడం ఉన్నది. న్యూస్ కూడా వస్తుంది, చాలా స్క్రోలింగ్ అవుతుంది న్యూస్. మీరు చూస్తున్నారో చూడట్లేదో, చాలా జరుగుతుంది ఇలా. అలా చాలా జరుగుతుంది. పాస్టర్లను వెళ్ళగొడుతున్నారు. మన పాస్టర్ను బాగా కొట్టింది లోపలికి వెళ్ళి. పాస్టర్ అంతా ఇదంతా అయిపోయింది. ఎందుకు జరుగుతుంది తెలుసా? నేను ఒకటి చెప్తాను. మంచిగా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మంచిగా వినండి. అన్నదమ్ములు మంచిగా ఉండేవాళ్ళు, మంచిగా ఉన్నారు. అదే మంచిగా ఏంటంటే ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే కుటుంబంలో ఉంటారు, ఒకే కూడు కాడ వండుకొని తింటారు. ఒకటే పొయ్యి, ఏంటిది? ఒకటే పొయ్యిలో తింటారు.
వాళ్ళ మధ్యలో ఏమొచ్చిందో ఏ మనస్తత్వం వచ్చిందో తెలియదు కానీ పొయ్యిలు వేరేని ఏమైనా రెండు పొయ్యిలు అయినాయి. ఇంకా వాళ్ళు వేరే అనుకుంటాను, వీళ్ళు వేరే అనుకుంటాను, వీళ్ళు ఒక ఉండాలి, వాళ్ళు ఒక ఉండాలి, అయిపోయింది. వాళ్ళు ఉండేటోళ్ళు మంచిగా ఉండాలి కదా, మంచిగా ఉండాలి. వీళ్ళు ఇంత పంచం చేస్తే వాళ్ళ పిలవాలి, వాళ్ళు ఇంత పంచం చేస్తే వీళ్ళు పిలవాలి. చిన్న మనస్పర్ధ రాగానే ఏం చేస్తానంటే వీడి పంచం వీడే వేసుకుంటాడు, వాడి పంచం వాడు వేసుకుంటాడు. వాడు పిలవలేదని వీడు పిలవలేదని వాడు. ఏమైతుంది ఇప్పుడు? మనస్పర్ధాలు పెరిగిపోతున్నాయా తగ్గిపోతున్నాయా? పెరిగిపోయినాయి. ఆ మనస్పర్ధాలు పెరిగిపోయిన కొద్దీ ఎవరికి చోటిస్తాము? ఇక దాంట్లో మూడో శక్తి వస్తాడు, మూడో మనిషి వస్తాడు. ఇక వాడు పాలోడు అనుకొని ఎవడు అనుకొని, అరే మీ తమ్ముడు అట్లా అన్నాడు కాదురా, నేను అన్న ఇట్లా అన్నాడు కాదురా, ఎవడు మూడో వ్యక్తి దూరుతాడు. ఎవరు ఇస్తాను ఈ అవకాశము? మనమే ఇస్తున్నాం. హల్లెలూయా. ఎవరిచ్చారంటే మొదట అవ్వ ఇచ్చింది. మనస్పర్ధ ఏం చేసిందంటే ఆదాము సృష్టించిన అవ్వను కూడా సృష్టించినప్పుడు వాళ్ళిద్దరు కొన్ని రోజులు మంచిగానే ఉన్నారు, తోటలో మంచిగానే ఉన్నారు. కానీ ఆమె కొంచెం దేవునికి దూరం అవుతా కొద్దీ ఏమొచ్చిందంటే సాతాను దగ్గరికి వచ్చేసింది. హల్లెలూయా. ఏమొచ్చింది? సాతాను గారి దగ్గరికి వచ్చి ఇది నిజమా? అందుకని అన్నదమ్ములలో కూడా మూడో వ్యక్తి వచ్చి ఇది నిజమా? రే నీ తమ్ముడు ఇలా అన్నాడు, మీ అన్నయ్య అన్నాడు, అక్క నేను ఇట్లా అన్నది కాదు, మీ చెల్లె మీ ఇట్లా అన్నది కాదు అంటే అప్పుడు నువ్వు ఏమనాలంటే అది ఏమన్నా కానీ దేవునికి స్తోత్రములు, నేను మాత్రం అను. కానీ అక్కడ నుండి విషయం ఇక్కడ చెప్పకు, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పకు, నా యుద్ధం నుండి నువ్వు వెళ్ళిపో అన్నావనుకో, అప్పుడు ఏమవుతుంది? ప్రేమ పెరుగుతుంది. అంటే పరిశుద్ధంగా ఉంటున్నావు అన్నట్టు నువ్వు. కానీ అదే ఆ విషయాన్ని నువ్వు విన్నావు అనుకో, నీళ్ళు ఏమన్నట్టు అపవిత్రత పెరుగుతుంది. ఆ విషయం వినగానే ఏమవుతుందంటే నీకు కలహత వస్తుంది. అందుకనే సాతాను ఏమన్నా ఇది నిజమా, అది వినకూడదా అని చెప్పి అనగానే అవును నిజం అనగానే మీరు అంతే దానితో మాట్లాడడానికి ఇంకా కొంచెం అవకాశం ఇచ్చింది అన్నమాట. ఏం చేసింది? అవకాశం ఇచ్చగానే దేవుడి నుంచి కనుక అనుగ్రహించి మహిమను కోల్పోయి శాపంలో పడిపోయింది. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండటానికి మిమ్మల్ని పిలిచిన, పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచినా కానీ వాళ్ళ మీద నిందలేయడానికి వీళ్ళ మీద నిందలేయడానికి ఏం పిలవలేదు. ఎవరైతే ఏ పాస్టర్ అయితే ఇంకో పాస్టర్ గురించి తప్పుగా మాట్లాడతాడో వాళ్ళలో పరిశుద్ధత పోయినట్టే. హల్లెలూయా. పోయిందా? ఉన్నదా? 100% పోయినట్టే. ఎందుకంటే ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ మన వాళ్ళే. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధంగా ఉన్నప్పుడే దేవుని ఆత్మ మనలో ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది? దేవుని ఆత్మ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే రోమా 8:9 ఉంటుంది. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం పట్టుకొని ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. హల్లెలూయా. ఏంటంటే మరి పరిశుద్ధంగా ఉన్నప్పుడే కదా దేవుని ఆత్మ నీలో ఉంటుంది. అప్పుడు నువ్వు ఏ స్వభావం కలిగిన వారు అవుతావు? ఆత్మ స్వభావం కలిగిన వారు అవుతావు. శరీర స్వభావం కలిగిన వారు కాదు. శరీరముల విషయంలో ఈ లోకంలో ఎన్ని జరిగినా నీకు లేదు, సంబంధం లేదు. నువ్వు మంచిగా ఉన్నంత సేపు నువ్వు ఆత్మ సంబంధిగానే ఉంటావు, లేకపోతే ఉండనే ఉండవు. అందుకని దాని కింద ఉండదు. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. మరి క్రీస్తు ఆత్మ ఏంటి? మరి యేసుక్రీస్తు ఏం చేసిండు? కోపం చేసే కాడ కోపం చేసిండు, ప్రేమించే కాడ అత్యధికంగా ప్రేమ చూపించిండు. అన్న అవును కదా? అందుకని ఇప్పుడు ఇంకా పాడుకున్నాం. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. అవునా కదా? యేసు ప్రభు ఏం చేశాడు? కోపపడిన సందర్భాలు చాలా తక్కువ, ప్రేమించిన సందర్భాలు చాలా ఎక్కువ. ఎంతమంది ఏమన్నా కానీ వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమగానే మాట్లాడుతున్నాడు. ఆ స్వభావము నీలో నాలో కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఎప్పుడు కలిగి ఉంటుంది? నేను చెప్పాను కదా, మొదట ఏం చేయాలి? సహవాసంతో ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, దైవ ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉంటేనే క్రీస్తు ప్రేమ మనలో ఉంటుంది. మనలో నుండి వారిలోకి వెళ్ళబడుతుంది. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ఏం చేయాలంటే ఎన్ని ఏమున్నా కానీ ఆ క్రీస్తు ప్రేమను ఎప్పుడైతే నువ్వు చాటిస్తావో అప్పుడే
వెళ్ళబడతాయి. ఈ ప్రేమ ఇది ఏంటంటే చాలా మంది ఏం చేస్తుంటే మన గాంధీ గారు పాటించిండు ఈ ప్రేమ. నాయకత్వం గురించి బైబిల్ చదివి అంబేద్కర్ గారు ఏం చేసిందంటే రాజ్యాంగం రాసిన చాలా మంది తెలియదు. అంబేద్కర్ గారి చరిత్ర కానీ గాంధీ గారి చరిత్ర చదవండి, వాళ్ళు కూడా బైబిల్ బాగా చదివిండు. ఏం చేసిండు? బైబిల్ చదివిన వాళ్ళు. బైబిల్లో ఎప్పుడైతే మోషే గారి మామ ఎవరైతే నాయకత్వాలు ఏ విధంగా అయితే పెట్టిండో ఆ విధంగా చట్టాలను తీసుకొచ్చిండు అంబేద్కర్ గారు. అవునా కదా? సేమ్ బైబిల్లో ఉన్నది ఆయన తీసుకొచ్చి పెట్టిండు. చాలా మందికి తెలియదు. బైబిల్ చాలా మంది జీవితాలను మార్చింది. మనం మాత్రం బైబిల్ చూసి ఏం చేసుకుంటున్నాం, మనలో మనము వేషణలు కోరుకుంటున్నాం. అందుకని నేను ఏం చేసిన సంఘం ఏమి కలిగి ఉండాలన్నది, అందుకని ఈ సబ్జెక్ట్ నేను బాగా చెప్పాలనుకుంటే 2-3 గంటలు చెప్పగలుగుతా. కానీ నేను షార్ట్ కట్లో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఏం చెప్తున్నా? సంఘం అందుకని చెప్పిన. అందుకని 2 భాగాలు చెప్పిన. ఒకటే రోజు చెప్తే మీరు మర్చిపోతారని చెప్పిన. ఇంకోటి లాస్ట్ భాగా చెప్తా. సంఘము ప్రార్థన కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ప్రార్థన కలిగి ఉండాలి. అపోస్తల కార్యం 12వ అధ్యాయం, దీని పక్కనే ఉండదు, వెనుకకు తీసుకోండి. రోమా పక్కపడి తీసుకుని వెనక 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. ఎందుకు? ఆ రోజుల్లో రాజైన ఏ రోజు సంఘంలో ఉన్న వారందరి కొరందీలో ఉన్న వారందరినీ బాధ పెట్టడం మొదలుపెట్టిండు. ఏం చేసిండు? ఈ రోజులో అప్పుడు పాస్టర్లు ఏ విధంగా అయితే చేస్తున్నారో, సేవ చేస్తున్నా అంటే అన్యులు ఏ విధంగా కొద్దిమంది ఏం చేస్తున్నారు, దుష్ట శక్తులు వీళ్ళ మీద బాధలు ఏ విధంగానైతే బాధపడుతున్నారో ఆ బాధలు కలుగుతున్నాయి. అందుకని ఏం చేసిందంటే అలాంటి బాధలు కలిగినప్పుడు, ఆ పాస్టర్ల మీద బాధలు కలిగినప్పుడు ఆ సంఘం ఏం కలిగి ఉండాలి? ప్రార్థన. ఏంటంటే అక్కడ ఏమున్నది? అత్యాశక్తితో. ఎవరికన్నా ఇక్కడ మన సంఘంలో ఉన్న వాళ్ళకి ఏమన్నా అయినా అనుకో, వాళ్ళకి అయింది కదా, మాకేమైతుంది, మనమైతే మంచిగా ఉన్నాం కదా అని పేరు మనం తెలియకపోయినాం అనుకో, ఆ సంఘం ఏందన్నట్టు సరి అయిన సంఘం కాదు. ఏంది? అపోస్తుల సంఘం కాదు. అపోస్తుడైన పేతురుకు బాధ కలిగింది. ఈ కాలంలో ఏ విధంగానైతే పాస్టర్ల పైన నిందలు వస్తున్నాయో, ఏ విధంగానైతే బాధలు వస్తున్నాయో, ఆ విధంగా ఆ రోజు అపోస్తుడైన పేతురును చెరసాలలో పడేయగానే అక్కడ ఉన్న సంఘం అంతా క్రీస్తు ప్రేమను కలిగిళ్ళు. ఆ సంఘం శ్రద్ధగా విన్న వాక్యాన్ని, ఏమైతే పేతురు బోధించాడో ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని పరిశుద్ధత కలిగి ఆ క్రీస్తు ఆత్మను వారు ఎప్పుడైతే నింపుకున్నారో వారిలో నుండి భారం కలిగింది. ఆ భారం ఏ విధంగా కలిగిందంటే ఆ భారం మోకరించి ఏం చేసిందంట, సంఘం అంతా మోకరించి అత్యాశక్తితో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారో అప్పుడు ఏం చేసిందంటే దేవదూత దిగి వచ్చింది. హల్లెలూయా. ఆ అధ్యాయాన్ని మొత్తం చూడండి. చెరసాల నుండి విడిపించబడతాడు. హల్లెలూయా. ఎప్పుడు ఉంటది? సంఘము ఐక్యత కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలో దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. ఇండివిజువల్ ప్రార్థన వేరు, నీ ప్రార్థన ఇండివిజువల్ గా చేసుకోవడం వేరు. అర్థమైందా? సంఘంలో ప్రార్థించడం వేరు. సంఘంలో ఎప్పుడైతే నువ్వు నోరు విప్పబడతావో అప్పుడే నీకు అన్ని కార్యములు జరుగుతాయి. చాలా మంది తెలియదు. ఎందుకు సంఘంలో నోరు విప్పాలి అంటే ఏం చేయాలంటే ఒకరికొకరు తెలియపరచుకోవాలి. ఏం చేయాలి? మన ప్రార్థన అవసరతలు మన సంఘస్థులకు తెలియపరచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తెలియపరచుకుంటావో అదే అపోస్తుల బోధ. హల్లెలూయా. నీ బాధ ఏంటంటే అపోస్తుల బోధ ఏంటంటే ఎలా ఉంటుందంటే ఒక్కరి గురించి సంఘం మొత్తం భారం కలిగి ప్రార్థించాలి. ఒక విశ్వాసికి ఏదైనా జ్వరం వచ్చిందంటే సంఘం మొత్తం ప్రార్థించాలి. ఆ విశ్వాసికి జ్వరం తగ్గాలి ప్రభువా, ఆ విశ్వాసికి ఫైనాన్స్ ప్రాబ్లం తగ్గాలి, లేదంటే సంఘం అంతా సహాయం చేయాలా. మీకు తోచినంత సహాయం ఎప్పుడైతే నువ్వు చేస్తావో, ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడే ఏందన్నట్టు ఐక్యత కలిగి ఉన్నావు. యేసు క్రీస్తు ఆత్మ నీలో ఉన్నది. ఎందుకు ఉన్నది అంటున్నా అంటే యేసు ప్రభు ఎంతమంది కొట్టినా, కొరడాలు వేసినా, సిల్వకి వేసినా కానీ ఆయన ఏం చేసిండు? వారందరినీ ప్రేమించిండు. వారికి ఏది కావాలనో అది ఇస్తూనే ఉన్నాడు. మనం కూడా ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనకి ఏది కావాలనో అది ఇస్తూనే ఉంటాడు. కానీ ఆయన ఇయ్యకుండానైతే ఉండడు. హల్లెలూయా. ఆయన కను దృష్టి మన నుండి తప్పిపోయింది అనుకో, మనం ఉండము. ఇక హల్లెలూయా. ఏం చేయాలంట? అందుకని 2:42 ఒక మాట ఉంటుంది, ఎడతెగక ప్రార్థన చేయాలంట. ఒక మాట ఉంటుంది చూడండి. ఇదే అపోస్తల కార్యం 2:42 ఉంటుంది. ఏముంటుందంటే మీరు అపోస్తుల బోధయందు సహవాసమును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును
ఎడతెగక ఏం చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయడం ఉండాలి. ప్రార్థన ద్వారా ఏదైనా మనం సాధించగలుగుతాం. అవునా కదా? ఈ మాట ఇంకొకడ ఉంటుంది. 1 తెస్సలోనిక మనం ఇంకా చదువుకున్నాం. తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఇక ముగిస్తాను నేను. ఇది ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. 15 చదవండి. ఎవడును కీడునకు ప్రతి కీడుకు ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. మీలో ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి ఆపండి. ఏం చేయాలంట? ఏం చేయాలి? మంచిగా విన్నారు లేదా? మళ్ళీ చూడండి. ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవరికైనా చేయకుండా, వాడు నిన్ను బాధ పెట్టిండు, వాడు నన్ను బాధ పెడతా, వాడిని ఇంతకంటే బాధ పెడతా అనకుండా, అర్థమవుతుందా? కీడుకు ప్రతి కీడు చేయకుండా మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలంట. ఎవరి ఎడల? మనుషులందరూ. ఒకరి ఇద్దరు అట్లే, నీతో ఉన్న వాళ్ళని అందే. మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుచు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎప్పుడు వాళ్ళందరినీ ఎప్పుడైతే నువ్వు ప్రేమగా చూపిస్తావో అప్పుడే నీకు సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సావాసం కలిగి ఉంటావో అప్పుడే నీకు సంతోషం ఉంటుంది. నీకు సావాసం లేకపోతే నీకు సంతోషం ఉండదు. అవునా కదా? కొంతమందికి భార్య భర్తలకు సంతోషం ఉండదు. చాలా మంది అంటారు, మా భర్త కొడుతున్నాయ్యా, బాగా దాగేస్తుందయ్యా అంటారు. అవునా కదా? సమాధానం లేదయ్యా, మాకు ఏం లేదయ్యా. మన సమాధానం ఎందుకు లేదు? ఆయన ఎందుకు తాగుతున్నాడు అని ఆలోచిస్తున్నావా? ఆలోచించట్లేదు. అర్థమే? ఆలోచన కలిగి ఉండాలి. మనం ఎప్పుడు సంతోషంగా ఉండి ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలాగే మనుషులందరినీ ప్రేమించాలి. ఎవరు ఏమైనా కానీ ఎప్పుడైతే క్రీస్తు ఆత్మ నీలో ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆ పరిశుద్ధాత్మ నీలో ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఇవన్నీ చేస్తే ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఈ 5 చేస్తే మాత్రం మీ జీవితమే మారిపోతుంది. ఏమవుతుంది? జీవితం మొత్తం మారిపోతుంది. చూడండి ఒకసారి, చూడండి. ఈ 5 చేసి చూడండి. మొదట ఏం చేయాలా? సహవాసం కలిగి ఉండాలి. మంచిగా ఉండాలి. ఏం పెట్టాలి? ఏంటి? మొదట సహవాసం కలిగి ఉండాలి. రెండవదిగా సంఘ ఐక్యత కలిగి ఉండాలి. మూడవదిగా దైవ ప్రేమ కలిగి ఉండాలి. నాలుగవదిగా పరిశుద్ధంగా ఉండాలి. ఐదవదిగా సంఘం కలిసి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఈ 5 విషయాలు మన జీవితంలో ఉంటాయో అప్పుడు మన జీవితమే మారిపోతుంది. హల్లెలూయా. మన జీవితం మారిపోతుంది. కనుక మనలో ఉన్న మన లోటుపాట్లు ఉంటే కొంచెం సరి చేసుకున్నాం, అందరము ప్రార్థించుకున్నాం, అందరూ మోకరించినట్లయితే ప్రార్థించుకున్నాం.